ఇంటి ముందు గడ్డి చాలా భయంకరంగా పెరిగింది. దీనివల్ల మాకు కొన్ని ఇబ్బందులు కలగొచ్చు. సో హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఇంటి ముందు బాగా గడ్డి వచ్చేసింది వర్షాలు రావడంతో. బట్ దీనివల్ల ఏం యూజ్ లేదు మాకైతే. ఇక్కడ పెరగడం ఇబ్బందే ఉంది. ఇదే మా ఇల్లు. సో ఈ గడ్డిని తొలగించడానికి మా వాళ్ళు పశువులు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారు ఇక్కడ ఒకటి కట్టేయమని, ఈ చీదంతా పోవడానికి. బట్ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. ఇంటి ముందే ఇలా గడ్డి ఉండడం వల్ల పాములు, తేళ్లు లాంటివి వస్తాయని మా ఇంట్లో వాళ్ళకి భయం. ఇంకా మా బాబు ఇక్కడే ఆడుకుంటాడు. బాబుకి ఇబ్బంది అవుతుంది అని మా మామయ్య కలుపు మందు తెచ్చి స్ప్రే చేయాలని డిసైడ్ అయ్యాడు. నాకు అస్సలు ఈ ఐడియానే రాలేదు బాబుకి ఇబ్బంది అవుతుంది అని. చిన్న పిల్లలకు తెలియదు కదా విషపూరితమైన పురుగులు, పాములు ఉంటాయని. తెలియక వాటి దగ్గరికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని భయం. మార్నింగ్ ఏదో పనికి వెళ్ళి వచ్చారు మా మామయ్య. రోజు వెళ్తూ ఉంటారు, ఇంటి దగ్గర ఎప్పుడు ఉండరు. ఈ రోజు ఉన్న హాఫ్ డేలో ఈ పని పెట్టుకున్నారు. మార్నింగ్ వెళ్ళి ఒక 500 ఎర్న్ చేయొచ్చు. ఆ మనీతో కలుపు మందు తెచ్చినారు, 500 రూపీస్ది తెచ్చి స్ప్రే చేస్తున్నారు. మా మామయ్యకు మా బాబు అంటే చాలా ఇష్టం. ఫుల్ ప్యాంపర్ చేస్తుంటారు. లీనియన్స్ కూడా ఎక్కువగా ఇస్తారు మా బాబుకి. మా ఇంట్లో అందరూ భయపడతారు మా మామయ్యకి, మా బాబు తప్ప. అంతగా ప్యాంపర్ చేస్తారు బాబుని. రోజు మా మామయ్య పని నుండి ఇంటికి రాగానే బాబు షాప్కు వెళ్దామని డిమాండ్ చేస్తుంటాడు. మా మామయ్యకి ఓపిక లేకున్నా తీసుకెళ్ళి ఏదైనా కొనిస్తారు. సో వాళ్ళ బౌండింగ్ అలా ఉంటుంది. అందుకే బాబు గురించి ఆలోచించి 500 రూపీస్ పోయినా సరే అని ఇలా కలుపు మందు తెచ్చి గడ్డికి స్ప్రే చేస్తున్నారు. మా ఇంట్లో ఎవ్వరికి రాని ఆలోచన మా మామయ్యకు మాత్రమే వచ్చింది. ఇంకా అత్తమ్మ విషయానికి వస్తే, మామయ్య చేసే ప్రతి పనిని షేర్ చేసుకుంటుంది. ఇలా కలుపు మందు కొడితే వేరే జంతువులకి అయినా వేరే వాళ్ళకి అయినా ప్రాబ్లం రాదా అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ అది స్ప్రే చేసిన తర్వాత మా అత్తమ్మ అక్కడే వెయిట్ చేస్తూ అందరికీ ఇక్కడ రాకండి, ఇక్కడ కలుపు మందు వేసినాము అని ఇన్ఫామ్ చేస్తూ కూర్చుంది. ఇంకా మా బాబుతో పాటు ఇంకా కొంతమంది పిల్లలు కూడా ఇక్కడే ఆడుకుంటారు. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేశాము, ఇక్కడ రానియకండి, ఇక్కడ మందు స్ప్రే చేశాము, మంచిది కాదు అని. అంతగా భయపడాల్సిన అవసరం ఏముంది గడ్డిలో అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఇంత ముందుకే మా ఇంట్లోకి చాలాసార్లు చిన్న చిన్న పాములు రావడం జరిగింది. అలా ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్లనే ఇలా కలుపు మందు చల్లినాం. ఈ స్ప్రే డబ్బా గురించి వస్తే, మాకు ఆల్రెడీ అగ్రికల్చర్ ఉంది. అత్తమ్మ మామయ్య ఫార్మర్సే అన్నమాట. సో బావి దగ్గర పొలంకి చల్లే డబ్బా ఇంటికి తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఇంతలా గడ్డి అయితే ఎప్పుడు రాలేదు. ఇప్పుడే ఎందుకు ఇలా వచ్చింది అంటే, ముందు ప్లేస్ వాళ్ళు గోడలు పెట్టిద్దామని కొంచెం దాన్ని కదిలించారు ల్యాండ్ మొత్తము. సో అది కదిలించేసరికి వర్షం పడిన వెంటనే ఇట్లా గడ్డి మొత్తం వచ్చేసింది. యాక్చువల్గా ఈ ప్లేస్ అయితే మాది కాదు. మాది కాకపోయినా మా ఇంటి ముందు ఉండి మాకే ఇబ్బంది ఉంది. సో మేమే క్లీన్ చేసుకోవాలని స్ప్రే తెచ్చుకున్నాము. ఇక్కడ చుట్టుముట్టు ఇల్లులు ఉన్నాయి, కానీ వాళ్ళందరికీ అంతగా ఇబ్బంది అనిపించలేదు. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లలో ఎవరు చిన్నపిల్లలు లేరు. సో నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీ ఇంటి దగ్గరలలో ఎట్లా ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కూడా కొంచెం క్లీన్గా ఉంచుకోండి. ఈ రైనీ సీజన్లో ఎలాంటి పురుగులైనా వచ్చి వాటిలో జీవిస్తుంటాయి. మెయిన్గా పిల్లలు ఆడుకునే ప్లేసెస్ని కొంచెం ఇలా మరుగుగా ఉండకుండా చూసుకుంటే బెటర్. వాళ్ళు ఒకవేళ ఏమన్నా అయినా మనకి చెప్పలేరు. వాళ్ళు ఆడుకునేటప్పుడు మనం దగ్గర ఉన్నా కూడా సడన్గా ఏదైనా వస్తే మనం ఏం చేయలేం కదా. సో ఇలాంటి కేర్ తీసుకోవడం బెటర్. దీంట్లో అంతా గడ్డినా ఒకటి కూడా పనికొచ్చే చెట్టు లేదా అంటే ఉన్నాయి, కాకరకాయ అండ్ పుంటికూర లాంటివి. బట్ అంత అవసరం అనిపించలేదు, అందుకే మొత్తానికి స్ప్రే చేస్తున్నాము. ఇలా స్ప్రే చేసిన వెంటనే ఏం చనిపోదు అంట. ఒక 24 అవర్స్లో వాడిపోయి నెక్స్ట్ ఎండిపోవడం జరుగుతుంది అంట. ఇంతకుముందు ఈ ప్లేస్ నీట్గా ఉంటుండే, 2 కొబ్బరి చెట్లు అట్లా కొంచెం నీట్గా ఏదైనా యూస్ చేసుకునేటట్టు ఉండే ప్లేస్. ఆ చెట్లు తీయడం వల్ల కొంచెం మరుగులా ఫామ్ అయ్యి చుట్టుముట్టు గడ్డి వచ్చేసరికి పనికి రాకుండా అయిపోయింది ప్లేస్ అంతా. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు మేము ఈ ప్లేస్ని యూజ్ చేసుకొని కుకింగ్ పర్పస్కి యూజ్ చేసుకునే వాళ్ళము. సో ఇప్పుడు క్లీన్ చేస్తే నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్స్కి యూజ్ అవుతుంది కదా మనకి అన్నట్టు కూడా ఇంకో పర్పస్లో ఈ స్ప్రే యూజ్ చేయడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత దాన్ని కంప్లీట్గా క్లీన్ చేశారు.
మళ్ళీ ఆ మందు దగ్గరికి మా బాబు వెళ్తే పాయిజన్ అవుతుంది అని మొత్తం డబ్బా క్లీన్ చేసి నెక్స్ట్ మా మామయ్య కూడా కంప్లీట్ గా స్నానం చేసుకున్నారు. మా ఇంట్లో ఇంత పెద్ద ప్లేస్ ఉన్నప్పటికీ మా బాబు మాత్రం బయటనే ఆడుకుంటా ఉంటాడు. ఈ రోజుకి వీడియో ఇంతే. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మై ఛానల్. Until then, take care.